అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ప్రిపోజిషన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి ప్రిపోజిషన్స్ అనే టాపిక్ గురించి చూస్తే సింపుల్ ప్రిపోజిషన్స్ ఇన్క్లూడింగ్ ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టెన్ వర్డ్స్, అంటే కొన్ని వర్డ్స్కు మనం కొన్ని ప్రిపోజిషన్స్ యూజ్ చేయాలని పర్టికులర్గా ఉంటుంది. ఫర్ సపోజ్ డిపెండ్ వస్తే ఆన్ యూజ్ చేయడం, సఫరింగ్ వస్తే ఫ్రమ్ యూజ్ చేయడము, అలాంటివి అన్నమాట. ఒకసారి మనం ప్రిపోజిషన్స్లో ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తున్నాయా లేదా జనరల్గా ఇస్తున్నాడా అనేది ఒకసారి చెక్ చేద్దాం. దాని తర్వాత మనం జనరల్గా ప్రిపోజిషన్స్ చదవాలా లేదా టెక్స్ట్ బుక్స్ వైజ్ ప్రిపోజిషన్స్ చదివితే మంచిదా అనేది మీకు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా ప్రూవ్ చేస్తాను. సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. నేను 2018 సంవత్సరానికి సంబంధించిన టెట్ పేపర్స్ అన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్ డౌన్లోడ్ చేసి వాటిలోని ప్రిపోజిషన్స్ను స్క్రీన్ షాట్ తీసి మీకోసం అందిస్తున్నాను. ఒకసారి వీటిని గమనిద్దాం. ఐఎమ్ నాట్ అక్వింటెడ్ దిస్ ఏరియా డాష్ దిస్ ఏరియా. సో ఇక్కడ మనకు అక్వింటెడ్ అనే వర్డ్ ఒక ప్రిపోజిషన్ వర్డ్తో ఫాలో అవుతుంది. అక్వింటెడ్ అనే వర్డ్ విత్ అనే ప్రిపోజిషన్తో ఫాలో అవుతుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా అక్వింటెడ్ అనే వర్డ్ కనిపిస్తే దాని పక్కనే విత్ అనే ప్రిపోజిషన్ రాయాలి. సో అదేవిధంగా టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది. అలాగే హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డాష్ డూయింగ్ హార్డ్ వర్క్. సో దీనికి కూడా ఆఫ్ అనే క్యాపబుల్ అనే వర్డ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్తో ఫాలో అవుతుంది. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చింది. ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ డాష్ ద డెత్ ఆఫ్ మ్యాన్. రిజల్టెడ్ అనే వర్డ్ ఇన్ అనే ప్రిపోజిషన్ను ఫాలో అవుతుంది. ఇవన్నీ కూడా కేవలం మనకు 1 లేదా 2 పేజీల నుంచే వచ్చాయన్నమాట. ఐ ఆమ్ ప్రౌడ్ డాష్ మై కంట్రీ. సో ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. ప్రౌడ్ అనే వర్డ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ను ఫాలో అవుతుంది. నెక్స్ట్, దే మే ఫీల్ జెలస్ డాష్ యువర్ సక్సెస్. జెలస్ అనే వర్డ్ కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్తో ఫాలో అవుతుంది. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ డాష్ దిస్ ఇష్యూ. సో రెస్పాన్సిబుల్ అనే వర్డ్ ఫర్ అనే ప్రిపోజిషన్ను ఫాలో అవుతుంది. అయితే మనకు ఈ ప్రిపోజిషన్స్ అన్నీ కేవలం 1 లేదా 2 పేజీల్లో మనకు అందుబాటులో ఉంటే ఎంత ఈజీగా ఉంటుంది కదా. అవును, ఇవి కూడా మనకు కేవలం 1 లేదా 2 పేజీలు మనకు అందుబాటులో ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో చూద్దాం. అవి చూడండి, నేను గత 5 సంవత్సరాలుగా ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు 6th to 10th ఏ గ్రామర్ టాపిక్ ఏ బుక్లో ఉందో క్లియర్గా తెలుసు. కాబట్టి మనకు ప్రిపోజిషన్స్ అనే టాపిక్ 6th నుంచి 10th వరకు చూసుకుంటే కేవలం 7th క్లాస్లో 2వ లెసన్లోను మరియు 10th క్లాస్లో 2వ లెసన్లోను మరియు 4వ లెసన్లోను మాత్రమే ఉన్నాయి. సో అందులో మనకు ప్రీవియస్ పేపర్లో చూసిన బిట్లు ఎక్కువగా 4వ లెసన్లోటివి. అవి ఒకసారి నేను స్క్రీన్ మీద మీకు ఫోటో చూపిస్తున్నాను. అక్కడ ఉన్నవి మనం నేర్చుకున్నామంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్తో పాటు మరికొన్ని ప్రిపోజిషన్స్ మనకు యాడ్ అయ్యాయి. సో వీటిని చూసిన తర్వాత వాటి పక్కనే ఉన్న ప్రాక్టీస్ బిట్స్ మనం ఫాలో అవుదాం. అయితే మీరు చేయాల్సిందల్లా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ వర్డ్కు ఏ ప్రిపోజిషన్స్ రాయాలి లేదా ఒక ప్రిపోజిషన్ రాసుకొని దాని పక్కన ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నామని రాసుకోవడం చాలా బెటర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. చూడండి, మనకు ప్రౌడ్ అనే వర్డ్ వస్తే దాని ఫాలోయింగ్గా ఆఫ్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ అనే వర్డ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వర్డ్ మ్యారీడ్. మ్యారీడ్ అనే వర్డ్ వస్తే మనం టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. లత మ్యారీడ్ టు రాము, రాము మ్యారీడ్ టు లత. ఈ విధంగా మనకు ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే గుడ్ ఎట్ బ్యాడ్ ఎట్. సో గుడ్ బ్యాడ్ రెండిటికి మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. ఫర్ సపోజ్ రాధా ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, రాజు ఈజ్ గుడ్ ఎట్ పెయింటింగ్. ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. డిఫరెంట్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. కీన్ వచ్చినప్పుడు ఆన్ యూజ్ చేయాలి. అదేవిధంగా ఫేమస్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి.
చిరంజీవి ఈజ్ ఫేమస్ ఫర్ యాక్టింగ్, సావిత్రి ఈజ్ ఫేమస్ ఫర్ యాక్టింగ్ లైక్ దిస్. అదేవిధంగా క్యాపబుల్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క వర్డ్ దాని యొక్క ప్రిపోజిషన్ 2-3 సార్లు మనము ప్రాక్టీస్ చేయాలి. రెస్పాన్సిబుల్ ఫర్, రెస్పాన్సిబుల్ ఫర్, రెస్పాన్సిబుల్ ఫర్, ఇట్లా 3 సార్లు 4 సార్లు ప్రొనౌన్స్ చేసామంటే మన నోట్లో అవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో రెస్పాన్సిబుల్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనము ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. బిలీవ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఇన్ అనేది, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ ట్రూత్, ఇలా అంటూ ఉంటారు కదా, ఆ విధంగా. షౌట్ ఎట్, షౌట్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఎట్ అనేది యూజ్ చేయాలి. షౌట్ ఎట్ డ్రైవర్, మనకు ఎక్కువగా అదే వర్డ్ వస్తుంటుంది, షౌట్ ఎట్ డ్రైవర్ అనేది. సో షౌట్ వచ్చినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అదేవిధంగా థింక్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఆఫ్ అనేది యూజ్ చేయాలి. థింక్ ఆఫ్, థాట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అగ్రి అనే వర్డ్ వచ్చినప్పుడు విత్, అగ్రి విత్, అగ్రి విత్ అని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. డిపెండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఆన్. రికవర్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఫ్రమ్, హీ ఈజ్ రికవర్డ్ ఫ్రమ్ సిక్నెస్, హీ ఈజ్ రికవర్డ్ ఫ్రమ్ క్యాన్సర్, అట్లా. బిలాంగ్ అనే వర్డ్ వచ్చినప్పుడు టు అనేది మనం యూజ్ చేయాలి. బిలాంగ్ టు అంటున్నాం కదా, అదేవిధంగా. అప్లై, అప్లై అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అప్లైడ్ ఫర్ జాబ్, ఐ అప్లైడ్ ఫర్ జాబ్, యూ అప్లైడ్ ఫర్ జాబ్, లైక్ దిస్. ఈ విధంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, చేద్దాం ఒకసారి. సో ప్రిపోజిషన్స్ టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్ ఎగ్జామ్స్ కానీ ఇక్కడ నుంచి తప్ప ఎక్కడి నుంచి రావనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ లాస్ట్ వింటర్ శరత్ సఫర్డ్ డాష్ కాఫ్ అండ్ కోల్డ్స్. సో సఫర్డ్ అని వస్తే మనం ఏది చేయాలి, ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో మీరు ఫ్రమ్ దగ్గర సఫర్డ్ అనే వర్డ్ రాసుకొని ఉండండి. సో నెక్స్ట్ ఆనంద్ ఈజ్ అన్అకౌస్టమర్డ్ డాష్ ద హీట్. సో ఇక్కడ అన్అకౌస్టమర్డ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మీరు టు అనే వర్డ్ రాసుకోవాలి. అన్అకౌస్టమర్డ్ టు అనే, సో మనకు అక్కడ టు రాసుకోవాలి. టు దగ్గర మనం అన్అకౌస్టమర్డ్ అనేది రాసుకోవాలి. కుమార్ వాజ్ అఫ్రైడ్ డాష్ హిజ్ ఎనిమీస్. కుమార్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ హిజ్ ఎనిమీస్. ఆఫ్ అనే వర్డ్ దగ్గర మనం అఫ్రైడ్ రాసుకోవాలి. సో ఇలా ఈ విధంగా ఆఫ్ అనే వర్డ్ దగ్గర ప్రౌడ్, ప్రౌడ్ ఆఫ్ అంటాం కదా, అలాగే క్యాపబుల్, జెలస్, అలాగే అఫ్రైడ్ ఆఫ్, జెలస్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్. ఈ విధంగా మనం ఆఫ్ వర్డ్ దగ్గర ఎన్ని వర్డ్స్ వస్తే అన్ని రాసుకొని నేర్చుకోవడానికి బాగా ఉంటుంది. శ్రీరామ్ వాజ్ ఆల్వేస్ ఆర్గ్యూయింగ్ డాష్ హిజ్ బ్రదర్, ఆర్గ్యూయింగ్ విత్ హిజ్ బ్రదర్. సింధు వాజ్, సో ఆర్గ్యూయింగ్ అగ్రీ విత్, అగ్రీ విత్ వస్తుంది, ఆర్గ్యూయింగ్ కూడా విత్ వస్తుంది. సింధు వాజ్ డెడికేటెడ్ డాష్ హర్ జాబ్. సో డెడికేటెడ్, సో చాలా ఫంక్షన్స్ దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు అంటుంటాం కదా, సో డెడికేటెడ్ అని వస్తే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రియాంక వాజ్ షాక్డ్ డాష్ ద హార్టెడ్ దే హ్యాడ్ షోన్. షాక్డ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఎట్ ద హార్టెడ్, ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఐ సెడ్ డాష్ యూ, ఐ సెడ్ ఇట్ టు యూ, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా. సో థింక్ అనే వర్డ్ వస్తే మనము ఆఫ్ అనేది యూజ్ చేయాలని చెప్పాం కదా, సో థింకింగ్ ఆఫ్. ఐ హ్యావ్ యాక్చువల్లీ డ్రీమ్ డాష్ ఇట్, డ్రీమ్డ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనము అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. డ్రీమ్డ్ అబౌట్ ఇట్. ఐ వాంట్ టు టాక్ డాష్ ద గ్రూప్ అబౌట్ దేర్ ఎగ్జామ్స్. ఐ వాంట్ టు టాక్ టు ద గ్రూప్స్. టాక్ వస్తే టు అనే ప్రిపోజిషన్. ఐ వాజ్ టెర్రిఫైడ్ డాష్ హర్. ఐ వాజ్ టెర్రిఫైడ్ ఆఫ్ హర్. టెర్రిఫైడ్ అని వస్తే ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెరిబుల్లీ ఫాండ్ డాష్ యూ. సో ఇక్కడ కూడా సేమ్, ఫాండ్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్ యూ. ఇఫ్ you don't understand any of these words, you could refer to a dictionary. రెఫర్ అనే వర్డ్ వస్తే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇట్ వాజ్ నాట్ హిస్ కార్, ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో హూ ఈస్ ఇట్ బిలాంగ్స్ టు. చెప్పాము కదా, బిలాంగ్ అనే వర్డ్ వస్తే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలని. అదేవిధంగా మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలార్ టు యువర్స్. సిమిలార్ వచ్చే కానీ మనము టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. బిలాంగ్ టు, సిమిలార్ టు, రెఫర్ టు. సో టు దగ్గర ఇలాంటి వర్డ్స్ అనేది మనం రాసుకుండాలి, ప్రాక్టీస్ చేసుకోవడం బాగుంటుంది. పీపుల్ స్టార్టెడ్ టు షౌట్ డాష్ ద డ్రైవర్. చెప్పాం కదా,
షౌట్ అనే వర్డ్ వస్తే ఎట్ అనేది యూజ్ చేయాలి. షౌట్ ఎట్ ద డ్రైవర్. షీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ బ్యాడ్ డాష్ లాంగ్వేజెస్. సో షీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ బ్యాడ్ ఎట్ లాంగ్వేజెస్. గుడ్ ఎట్ అని చెప్పాం కదా, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, ఆ విధంగా బ్యాడ్ ఎట్ లాంగ్వేజెస్. షీ లిజన్డ్ మీ డాష్ మీ. షీ లిజన్డ్ టు మీ. లిజన్ అనే వర్డ్ వస్తే టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అండ్ దెన్ టోల్డ్ మీ అబౌట్ హర్ ప్రాబ్లమ్స్. ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ డాష్ ద డెత్ ఆఫ్ మ్యాన్. సో మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనం చెప్పుకున్నవన్నీ ఇక్కడే ఉన్నాయి. క్యాపబుల్, రిజల్టెడ్. సో ఆ విధంగా అన్ని ప్రిపోజిషన్స్ ఇందులో ఇక్కడ నుంచే వచ్చాయి. సో ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ మ్యాన్. ద బసెస్ ఆర్ ఆఫన్ లేట్. సో యూ కాంట్ డిపెండ్ ఆన్ దెమ్. సో డిపెండ్ వస్తే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా నెక్స్ట్ వన్ 20th వన్. సో వీటి తర్వాత మనం సెకండ్ లెసన్లోని వాటికి వెళ్దాము. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఇలాంటిది. దే మే ఫీల్ జెలస్ ఆఫ్ యువర్ సక్సెస్. వీడియో లెంత్ అయినా పర్వాలేదు, మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కోచింగ్ సెంటర్లో కూడా దొరకదు. మనకు అదేవిధంగా 10th క్లాస్ నుంచి సెకండ్ లెసన్లో కూడా 10 కేవలం 10 ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అవి చూద్దాము. సో లెట్ చేయకుండా ఫస్ట్ వన్, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అహెడ్ ఆఫ్. అహెడ్ ఆఫ్ అంటే ముందుగా. శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమునా డైలీ. అకార్డింగ్ టు, ఇన్స్పైట్ ఆఫ్, అలాంగ్ విత్. ద కరెక్ట్, శ్రావణి గోస్ టు స్కూల్ అలాంగ్ విత్ యమునా డైలీ. అలాంగ్ విత్ అంటే వెంట. మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ as it is big in size. Apart from, in accordance with, in addition to. The correct answer is option A, apart from. Apart from అంటే వేరుగా, సపరేట్గా అని అర్థం వస్తుంది. మధు గాట్ ఏ గుడ్ జాబ్. మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిజ్ ఓన్ అబిలిటీస్ అండ్ స్కిల్స్ ఇన్ అడిషన్ టు, ఇన్స్టెడ్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బై మీన్స్ ఆఫ్. వాటి ద్వారా. షీ హ్యాస్ unable to attend the party dash her marriage engagement. In spite of, in addition to, due to. So the correct answer is due to her marriage engagement. దీని కారణంగా, అంటే ఆమె మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కారణంగా పార్టీకి అటెండ్ కాలేకపోతుంది. సో డ్యూ టు అంటే దీని కారణంగానే వస్తుంది. డాష్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. In spite of, in case of, in addition to. The correct answer is option B, in case of. In case of fire, ring the alarm bell. Sriram continued his batting carefully dash his team though he was hungry. So dash his team, for the sake of his team, in addition to his team, in front of his team. So the correct answer is ఆప్షన్ ఏ, ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్. వాళ్ళ టీం కోసం ఆకలితో ఉన్నా అలానే ఆడుతూ ఉన్నాడు. యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ డాష్ యువర్ బిఎస్సి టు గెట్ ఏ టీచర్ జాబ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్ అడిషన్ టు. ఇన్ అడిషన్ టు యువర్ బిఎస్సి అంటే అదనంగా నువ్వు బిఎడ్ కూడా చేయాలి బిఎస్సితో పాటు. The physical director of our school selected me dash my friend Ganesh for tomorrow's maths. So selected me in spite of, in place of, ahead of. In place of my friend ప్లేస్లో నన్ను సెలెక్ట్ చేశారు ఫర్ టుమారోస్ మ్యాథ్స్. సో ఈ విధంగా మనము ఈ ప్రిపోజిషన్స్, అక్కడ ఉన్న ప్రిపోజిషన్స్ నేర్చుకున్నామంటే 95% మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. సో దీంతోపాటు ఇంకొకటి ఉంది బిట్టు, దాన్ని చూద్దాము.
డాష్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్ స్పైట్ ఆఫ్. అంటే ఉన్నప్పటికీ, అతనికి పేదరికం ఉన్నప్పటికీ పిహెచ్డి కంప్లీట్ చేశాడు. వీటితో పాటు మరికొన్ని ప్రేజల్ ప్రిపోజిషన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. లైక్ లుక్ ఆఫ్టర్, లుక్ ఇన్ టు, లుక్ ఫర్, టేక్ ఆఫ్టర్, గివ్ అప్, బ్రోక్అవుట్, బ్రేక్ డౌన్. సో ఇలాంటివి కొన్ని మన టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తూ ఉంటాడు. అయితే మనం ఇవి ప్రేజల్ వర్బ్స్ అనే సెక్షన్లో వీటిని నేర్చుకుంటాము. అక్కడ నేర్చుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా ఉపయోగపడతాయి. అయితే మనకు వాళ్ళు ఈ ఆఫ్టర్, ఇంటూ, ఫర్ అనేటివి మనం చేసుకోవడానికి మాత్రం ఇస్తారు. సో ఇవి మనం ఖచ్చితంగా ప్రేజల్ వర్బ్స్లో నేర్చుకుంటాం కాబట్టి సో ఎలాంటి డౌట్ లేకుండా ఇవన్నీ మనం చేయగలము ఒకవేళ ఇవి వస్తే. సో ఈ విధంగా ప్రేజల్ ప్రిపోజిషన్స్ కూడా మనం చేయడానికి రెడీగా అవుతాము. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ 2 లెసన్తో పాటు 7th క్లాస్లో 2వ లెసన్లో ఇన్, ఆన్, ఎట్ అనే ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేయాలనేది ఉంటుంది. సో అవి కూడా రెఫర్ చేయండి. మీరు 95% మార్క్స్ ఖచ్చితంగా 95% ప్రిపోజిషన్ అటెంప్ట్ చేయడానికి కరెక్ట్గా అవకాశం ఉంటుంది. సో మనకు అవసరం లేని ప్రిపోజిషన్స్ చాలా మటుకు చదివి టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో ఇది నాకు తెలిసిన మంచి ఎక్స్ప్లెనేషన్, మంచి ప్రిపరేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.